మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరు అందుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్న పుట్టా సుధాకర్ యాదవ్కు అడుగడుగున ప్రజలు నీరాజనం పడుతూ ఉండగా, మరొక పక్క వైసీపీని వీడి నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతూ ఉండడం, ఆయన గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం ఇక్కడ గమనించదగ్గ విషయం. తాజాగా సోమవారం ఉదయం ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని ఆయన కార్యాలయం నందు కడప జిల్లా నాయకులు హరిప్రసాద్, కడప సీనియర్ నాయకులు బండిబాబు, ఏసియన్ చైర్మన్ ప్రతాప్ల ఆధ్వర్యంలో కాజీపేట మండలం మొత్తలూరుపాడు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో గంగల తిరిగాళ్ల వెంకటపతి, వెంకటరమణ, పెద్దరామయ్య, శ్రీనివాసులు, చరణ్, రమణ, నడిపి రామయ్య, గంగల చింతలప్పయ్య గారి వెంకటరామయ్య, నాగళ్ల సుబ్బారాయుడు, శాంతినగరం శంకర్, టి లక్ష్మీ నరసయ్య తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో చూస్తుంటే వైకాపాకు దడ పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ప్రజల్లో ఇప్పుడు బయట స్పష్టంగా ప్రజలు ఈ సైకో పరిపాలన పోవాలని చెప్పి అందరు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. దానిలో భాగంగా నిన్న మేనిఫెస్టో పెట్టారు. అది అందరూ నవ్వుతారు, ఇది మేనిఫెస్టో లేకుంటే కావాల్సింది ఓడిపోతారని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి అనుకొని ప్రజలే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రకం పెట్టారు. మాకు అర్థం కావడం లేదని చెప్పి ప్రజలందరూ ఊహించుకుంటున్నారు. ఈరోజు చూస్తా అంటే ఎక్కడ చూసినా ఒకటి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా తండోపతండోలుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయము. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను మళ్ళీ సర్దిద్దడానికి చంద్రబాబు వస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఊహించుకుంటున్నారు. ఈరోజు కాజీపేట మండలంలో భూమాపల్లె గ్రామం నుంచి భూమాపల్లె పంచాయతీ ముత్తులూరుపాడు గ్రామంలో నిజంగా ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఊహించలే. ఇప్పుడు అందరూ కలిసిమెలిసిగా వచ్చి పార్టీకి బలోపేతం చేసేదానికి అదే రకంగా మన హరిప్రసాద్ ఆధ్వర్యంలో హరిప్రసాద్ అందరినీ కోఆర్డినేట్ చేశారు. ఇంత మటుకు కోఆర్డినేట్ ఎప్పుడు జరగలే మాకు. ఈ 2014 కానీ 2019 ఎప్పుడైనా జరగలే. హరిప్రసాద్ ముందుండి అందరినీ కలుపుకొని ఏకపక్షం చేసి ఈరోజు ముత్తులూరుపాడు పంచాయతీలోనే మెజారిటీ తీసుకొచ్చే అందరూ సాయశక్తితో కృషి చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో ముత్తులూరుపాడు అనే విలేజ్ నుంచి అక్కడ సుధాకర్ యాదవ్ గారు అంటే ఒక గౌరవంతో ఆయన అన్ని సమాజ వర్గాలకు న్యాయం చేస్తాడు, ఆయన గెలిస్తే మేము గెలిచినట్టు అనే ఉద్దేశంతో మైదుకూరు నియోజకవర్గంలో తండోపతండాలుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే న్యాయం జరగాలంటే సుధాకర్ యాదవ్ కడప జిల్లాలో మైదుకూరు నియోజకవర్గంలో గెలుస్తేనే మన కడప జిల్లాలోనే న్యాయం జరుగుతుంది. సుధాకర్ యాదవ్ లాంటి మంచి వ్యక్తి నేను గతంలో ఎప్పుడు చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుధాకర్ యాదవ్ను గెలిపించాలని చెప్పి మేము ప్రత్యేకంగా వాళ్ళకు విన్నవించుకుంటున్నాం, వాళ్ళకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ అరాచక పాలన మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే గారి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. భూముల మీద మేమంతా పోయి ధర్నాలు చేశాం, ఇసుక దందా మనమంతా పోయి ధర్నా చేశాం. కాబట్టి ఇంత దోపిడీదారును గెలిపించుకుంటారా, నిజాయితీపరుడైన మన సుధాకర్ యాదవ్ గెలిపించుంటారా ప్రజలే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వంలో అందరూ బలపరచాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి తప్పకుండా సుధాకర్ యాదవ్ గారు గెలుపుకి ఏమాత్రం అడ్డంకి లేదు. కాబట్టి మా వాళ్ళు అందరూ కూడా ఆయనను ఆకర్షితులై ఆయన ఎమ్మెల్యేగా చూడాలి, ఆయన ఎమ్మెల్యేగా చూస్తే తప్పకుండా మంత్రి అవుతాడు. ఈ మైదుకూరు నియోజకవర్గంలో సస్యశ్యామలుగా ఎక్కడైతే మనకు ప్రాజెక్టులు కానీ ఇంకోటి కానీ అన్ని కూడా ఆయన చేయగలుగుతాడనే నమ్మకం ప్రజలకు, మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ఆయన ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మేము కోరుకుంటున్నాం.